అంటే ఇది ప్రాపర్ కన్నడ సినిమా, ఇది ప్రాపర్ కన్నడ టైటిల్ అని చెప్పాను కదా. అవును. సో ఇది వేరే లాంగ్వేజ్ ఆడియన్స్కి, కుడ్ బి తెలుగు తమిళ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి యూఎస్పీ ఎలిమెంట్స్ ఏంటి? 100% సార్. ఇది ఒక ప్రాంతీయం సినిమా కాదు. మీరు తమిళ్లో చూస్తే తమిళ నేటివిటీలో ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక అన్ని చోటు నడిచేంత ఇది. నా తెలుగు మిస్టేక్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే హీరో అక్కడ హీరోనే ఇక్కడ హీరో సార్. అక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది అది తమిళ్ కాదు, తెలుగు కానీ మన కర్ణాటక కానీ ఆ ప్రాబ్లమ్ ఈజ్ వన్ సార్. దాన్ని నేను చెప్పడానికి పోతున్నాను. ఇట్లా అందరు పల్లెలో ఏ జరుగుతుంది అట్లా స్టోరీ ఇది. అందరూ ఊర్లో ఒక పెద్ద మనిషి ఏమి తప్పు చూసుకున్నపోతే ఏం జరుగుతుంది విలేజ్లో, అది అందరూ ఊర్లో జరిగే స్టోరీని అందరూ ఊరుకు అందరి భాషకు కనెక్ట్ చేసుకోవచ్చు. తెలుసా, ఇది మా కన్నడకి మీ తెలుగు మలయాళం వేరే వేరే ఏం లేదు, అన్ని భాషకు కనెక్ట్ చేసుకునే స్టోరీ దీంట్లో ఉంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ స్టోరీ మీరు చూసినప్పుడు ఇది మా ఊర్లో నడుస్తూ ఉంది, మా ప్లేస్లో నడుస్తూ ఉంది, మా పక్కింట్లో ఉంది, మా ఎదురింట్లో ఉంది, అన్నీ తెలుస్తుంది. ఇది వాళ్ళకి వీళ్ళకైనా వేరే లేదు. అన్ని భాష వాళ్ళు చూస్తే అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఇంట్లో అన్ని విలేజ్లో జరిగే ప్రాబ్లమ్స్ మా స్టోరీ అన్ని అందరికీ కనెక్ట్ అవుతుంది. హాయ్ పుష్ప మ్యామ్. యష్ గారు ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. కేజీఎఫ్, టాక్సిక్ లాంటి సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు గూగ్లీ, మాస్టర్ పీస్ ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైనర్స్, లవ్ సినిమాలు తీశారు ఎక్కువ. సో మీకు యష్ గారిని ఎలాంటి సినిమాలు చూడాలి టోటల్ ఇష్టం? ఇప్పుడున్న పాన్ ఇండియా సినిమాలో ఒకప్పుడు ప్రాపర్ కన్నడ సినిమా లేదు, అన్ని భాషలు చేశాడు కదా. అంటే ఎలాంటి సినిమాలు ఆ టైప్ కమర్షియల్ అన్నీ ఉంది, అన్నీ ఉంటుంది. నాకు ఇప్పుడు వాడిని ఎప్పుడు స్టైలిష్గా చూసేకి ఇష్టపడతాను. వాడు అట్లా చేయడు. వాడు అంటాడు అట్లా చేస్తే ఎవరు చూస్తారమ్మా, నీకోసం సినిమా చేయాలని. నేను వాడు చాలా బాగా కనిపించాలి, అందంగా ఉండాలి, మళ్ళా డ్రెస్సింగ్ సెన్స్ బాగుండాలి, మాస్గా ఉండకూడదు అని చెప్తాను. వాడికి అది ఇష్టం లేదు కదా, మాస్గా చేస్తాడు. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయాను నేను. మీరు ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే యష్ గారితో ఎలాంటి సినిమా తీయాలనుకుంటారు? నేను చేయను. వాడికి చాలా డబ్బులు ఉంది, వాడే చేస్తాను. వేరే వాళ్ళకి చేస్తాను కదా. అన్నం ఉండే వాళ్ళకి వడ్డించకూడదు, వేరే వాళ్ళకి తెలియదు. అన్నం లేకుండా వాళ్ళకి తెలియాలి కదా. కరెక్టా చెప్పండి, ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ కదండి. కడుపు నిండిన వాళ్ళకి గోడదానికి ఆయిల్ అని ఈ గోడదని మా అవ్వ చెప్తాను. అది వేస్ట్ అయిపోతుంది. వాడి దగ్గర డబ్బులు ఉంది, నేమో ఉంది, అందరూ డబ్బులు వేస్తారు, వేరే వాళ్ళు చేసుకుంటారు. మా వాళ్ళు ఇంకా మీ వాళ్ళు కొత్త వాళ్ళకి చేస్తాం, మీరు మేము. థ్యాంక్ యూ. మీరు కూడా మేము అందరికీ మా కన్నడ వాళ్ళు మీ వాళ్ళు కాదండి, మీరు మా వాళ్ళకి ఇవ్వండి, మేము మీకు ఇస్తాం, అట్లా అందరూ చేస్తాం. పుష్ప, మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అవునండి, మాకు ఇచ్చామండి ఆంధ్రాకి సంబంధం చేశాం కదా. నేను చిన్నప్పటి నుంచి తెలుగు బాగానే మాట్లాడతాను. మా పక్కింటోడు, ఎదురింటోడు అందరూ హాస్టల్లో చాలా మాట్లాడుతుంది. చిన్నప్పుడు 2 భాషలు బాగానే వచ్చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కల్చర్ పెరగడం వల్ల వేరే లాంగ్వేజెస్ లో డబ్ అవుతున్నాయి. మీకు తెలుగు బాగా వచ్చు కాబట్టి మీరు తెలుగు సినిమాలు చూసేవాళ్ళ? చూస్తే ఎక్కువగా ఎవరి చూసేవాళ్ళు? తెలుగులో ఎవరి? నేను అన్ని సినిమాలు చూస్తాను, ఇప్పుడు చూస్తాను, అన్ని వంట చూస్తాను, అన్ని విషయాలు తెలుసుకుంటాను. తప్పు కాదు కదండి, అన్ని చూడవచ్చు కదా. ఇప్పుడు అన్ని యాంకర్స్ చూస్తాము, అన్ని వంటోళ్ళు చూస్తాము, అన్నీ చూస్తాము. ఇప్పుడు కూడా అన్ని సంస్కారాలు అన్నీ నేర్చుకుంటే మంచిది కదా. సంప్రదాయాలు ఏ భాష అయితే కూడా మాకు కావాలి కదండి, నేర్చుకుంటాం. ఇప్పుడు కూడా భాషలో ముందుగా థియేటర్లో పోయి చూస్తాం, యూట్యూబ్లో చూస్తాం, అంతే కదండి. హలో అండి, టీజర్ చాలా రియలిస్టిక్గా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా క్లాసిక్గా కూడా ఉంది. రస్టిక్ రూరల్ సబ్జెక్ట్ అయినా కూడా సో ఆ క్లాస్ కనిపిస్తుంది. ఐ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ ఎ బిగ్ హిట్. పుష్పಮ್ಮ ಈ ಕಡೆ ಕನ್ನಡದವ್ರು. ಓಕೆ, ಮಾತಾಡ್ತಾ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ ಅಣ್ಣವ್ರ ಫ್ಯಾಮಿಲಿಯಿಂದ ನನಗೆ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಬಂತು, ಅಣ್ಣವ್ರ ಫ್ಯಾನ್ ಅಂತ ಹೇಳಿದ್ರಿ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಶಿವಣ್ಣ ಅವ್ರಿಗೆ ಏನಾದ್ರೂ ಪ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡುವಂತ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದ್ರೆ ಮಾಡ್ತೀರಾ ಅಂತ? ಖಂಡಿತ ಮಾಡ್ತೀವಿ. ಶಿವಣ್ಣ ಅವ್ರಿಗೆ ಮಾಡ್ತೀವಿ, ಎಲ್ಲರೂ ಎಷ್ಟೋ ಮಾಡ್ತೀವಿ. ಬಟ್ ಬಜೆಟ್ ಜಾಸ್ತಿ ಅಲ್ರಿ, 5 ಭಾಷೆ ಶಿವಣ್ಣ
ಅದನ್ನೇ ಹೇಳಿದ್ದು. ಮಾಡ್ತಾರೆ ಬಿಡಿ, ಬೇರೆಯವ್ರು ದುಡ್ಡು ಹಾಕೊಂಡು ರೆಡಿ ಇದಾರಲ್ಲ ಮಾಡಲಿ. ರಾಜು ಸರ್ ಇಲ್ಲಿ ಟೀಸರ್ ನೋಡಿದ್ವಿ. ಟೀಸರ್ ಅಲ್ಲಿ ಪೃಥ್ವಿ ಅವ್ರದ್ದು ಅಂದ್ರೆ ಒಂದು ಗ್ರಾಮದಲ್ಲಿ ನಡೆಯುವಂತ ಹೋರಾಟ ಇರಬಹುದು, ಅಲ್ಲಿ ಏನು ಸಮಸ್ಯೆಗಿರಬಹುದು. ಬಟ್ ಪೋಸ್ಟರ್ ಅಲ್ಲಿ ಎತ್ತುಗಳು